అడవులలో తుపాకుల మోత మోగుతూ ఉంది. వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలందరూ కూడా తుపాకులకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ యొక్క భవితవ్యం ఏంటి? నిలబడుతుందా? ఆపరేషన్ ఖగార్ ముందు ఏ విధంగా మావోయిస్టు పార్టీ నిలబడుతుంది? ఇలాంటి అనేక విషయాలు మనతో మాట్లాడడానికి మావోయిస్టు పార్టీ మాజీ నేత జంపన్న మనతో ఉన్నారు. సార్ చెప్పండి, వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. నిన్న ఒక కీలక నేత హిడ్మా లాంటి నేతను కూడా హతమార్చారు. ఈరోజు కూడా తిరుపతన లాంటి నేతను చంపినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి అగ్రనేతలందరూ కూడా వరుస ఎన్కౌంటర్లు గురి కావడంతో మావోయిస్టు పార్టీ నిలబడే పరిస్థితి కనిపిస్తుందా మీకేమైనా? ఒక మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడుగా, మాజీ నేతగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అందరం చూస్తున్నదే ఏడాదిన్నర కాలం నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ నాయకులతో పాటుగా అనేక మంది సభ్యులు చనిపోతున్న విషయం మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. చనిపోవడమే కాదు, వాళ్ళు పెద్ద సంఖ్యలో కూడా సరెండర్ అవుతున్నారు. వాళ్ళు కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా. మరొక వంక ఇవన్నీ జరుగుతుంటే కూడా ఏంటంటే మావోయిస్టు పార్టీ వాళ్ళు సాయుధ పోరాటాన్ని కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ఇక్కడ దండకారణ్యం నుంచి, తెలంగాణ నుంచి, ఈఆర్బి అంటే జార్ఖండ్, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి కూడా ఏంటంటే వాళ్ళు ప్రకటనలు కూడా చేస్తున్న విషయాలు కూడా మనం చూస్తున్నాం. మనం అంటే వివిధ ప్రాంతాల్లో ఆ పార్టీ ఉన్న విషయాలు కూడా మనకు అర్థమవుతున్నది. అది అయితే సాయుధ పోరాటం ప్రకటన చేసి కూడా అంటే ఇప్పుడు నిన్న ఎన్కౌంటర్ కాదు, అది బూటకం ఎన్కౌంటర్, పట్టుకొని చంపిననేది చాలా స్పష్టమైన ఆధారాలు అవి ఉన్నాయి. పట్టుకొచ్చి చంపిననేది దాంట్లో ఏమీ ఆంధ్ర ప్రాంతంలో పట్టు అక్కడ వీళ్ళు పోలేదు, జరగలేదు. ఓన్లీ అంటే అడవి ప్రాంతానికి పోలేదు, బయట దొరికింది వీళ్ళు. కాబట్టి ఇప్పుడు నిన్న ఇడుమ ఒక సీసీ మెంబరు, బెటాలియన్ కమాండరు, ఒక ప్రముఖ మిలిటరీ నాయకుడు, అంటే ఇది ఏదైతే ఉందో అంటే దీని ద్వారా అంటే నష్టపోతుంది, కంటిన్యూ నష్టపోతుంది. ఖగార్ అనేది ఉందో అమిత్ షా చెప్పినట్టుగా మార్చి 26 నాటి వరకు ముగిస్తారనేది ఉందో డేట్ ప్రకారం ఏం జరుగుతుందని పక్కకు పెడితే ఏదేమైనప్పటికీ మావోయిస్టు పార్టీ తీవ్రంగా దెబ్బతింటున్న విషయాలు ఈ మొత్తం పరిణామాల ద్వారా మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఈ పరిస్థితి లోపల అంటే ఇందులో రెండు, ఒకటో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపకుండా తర్వాత ఎన్కౌంటర్లు కూడా, బూటకపు ఎన్కౌంటర్లు కూడా చేస్తూ కూడిందంటే అది కొనసాగిస్తుంది. అది మరొక వంక సాయుధ పోరాటం అని చెప్పి మావోయిస్టు పార్టీ అంటుంది. కాబట్టి ఏదైనా ఇది అంటే మావోయిస్టు పార్టీకి అయితే తీవ్రమైన నష్టం కూడా, అది తీవ్రమైన నష్టం. అది 26 నాటి ముగించబడదా లేదని ఈ ప్రశ్న కంటే కూడా అది చాలా చివరి దశలో కొనసాగుతుంది అనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి నిన్నటి ఎన్కౌంటర్ అయితే మాత్రం అది బూటకం ఎన్కౌంటర్, అది సరైనది కాదు. నిన్ననే కాదు, ఈరోజు కూడా మళ్ళీ ఒక ఎన్కౌంటర్ కూడా మనం వింటున్నాం. అంటే మరో 7 చనిపోయినరు. దాంట్లో ఒక రాష్ట్ర కమిటీ మెంబరు శంకరు, అంటే యాక్చువల్గా ఆయన 20 రోజుల క్రితమే లొంగిపోయిండు అనేది కూడా ఒక ప్రచారం వచ్చింది. చాలామంది లొంగిపోయిండని అనుకున్నారు, పోలీసు కంట్రోల్లో ఉన్నాడు అనేది భావిస్తుండ్రు. కానీ మరి హఠాత్తుగా శంకర్ కూడా ఎన్కౌంటర్లో ఉన్నాడు అని చెప్పి అనడము, అంటే ఇదంతా కూడా ఏంటంటే పట్టుకొని అంటే పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉన్న వాళ్ళని పట్టుకొని చంపుతున్నారు తప్ప ఇందులో ఏమీ లేదు. అది అంటే ఇక్కడ రాజ్యాంగం, చట్టము ఏమీ లేవు ఇవి. అంటే ఎవరేమనుకున్నా పర్లేదు, అంటే విషయాలన్నీ అర్థమవుతున్నాయి సమాజానికి, ప్రజలకు. కానీ ప్రజలకు అర్థమైన, సమాజానికి అర్థమైన చేస్తూ ఉన్న పద్ధతిలో బట్ట కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేస్తున్నది మనకు చాలా దుర్మార్గంగా కనబడుతుంది. సార్, మనకు ఒక 10-15 ఏళ్ళ క్రితం వెళ్తే ఒకరో ఇద్దరు మావోయిస్టు నేతలు ఎన్కౌంటర్కు గురైతే తీవ్ర స్థాయిలో ప్రజల నుంచి స్పందన వచ్చేది. మానవ హక్కుల ఉల్లంఘన అంటూ కూడా మావోయిస్టు పార్టీ సానుభూతి పరులందరూ కూడా కంప్లైంట్ చేసేవారు. ఒక ప్రజా ఉద్యమం అనేది కనిపించేది. ఏదో ఒక రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ కూడా మద్దతు ఇచ్చేది, బహిరంగంగా వచ్చేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ప్రజా ఉద్యమాలకు సంబంధించిన వారు ఎవరు మాట్లాడట్లేదు, మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడట్లేదు. ఎట్ ది సేమ్ టైం పొలిటికల్ పార్టీలు కూడా ఇవి కూడా వీటిని ప్రశ్నించట్లేదు. ఎందుకు అనుకోవచ్చు? ఇప్పుడు ప్రజా సంఘాలు అనేటివి ఏమీ లేవు. ప్రజా సంఘాలు 20 ఏళ్ళ కింద, 25 ఏళ్ళ కింద నిషేధానికి గురైన ఏ ప్రజా సంఘాలు లేవు. పేరుకు ఏదో పౌర హక్కుల సంఘము ఏదో ఒకటో రెండో ఉన్నాయంటే వాళ్ళు అంటే మనుషులుగా వేళ్ళ మీద లెక్క పెట్టదగ్గ వ్యక్తులే ఉన్నారు తప్ప అవి రొటీన్ స్టేట్మెంట్లే తప్ప వాళ్ళు ఒక ఉద్యమాన్ని వాళ్ళు నిర్మించేది లేదు, ఎవరు నిర్మించేది లేదు. ప్రజలు చూస్తుండ్రు, వింటుండ్రు. ఇది బూటకం ఎన్కౌంటర్లని, చట్టానికి వ్యతిరేకమైనవి, అప్రజాస్వామ్యం అందరికీ అర్థమవుతుంది. కానీ ఎవరు మాట్లాడాలి, ఎవరు చేయాలి, ఆర్గనైజ్ ఎవరు చేయాలి? ఆ ప్రజా సంఘాలే లేవు. రాజకీయ పార్టీలు అంటే రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం
ఆలోచిస్తారు, వాళ్ళకి తెలుసు. తెలిసినప్పుడు కూడా రాజకీయ పార్టీలు అన్నీ అవే కదా. కాబట్టి రాజకీయ పార్టీలు చేస్తారు, వాళ్ళు ఉద్యమాలు చేస్తారని అనుకున్న భ్రమది. కాబట్టి ప్రజలు అంటే వాస్తవంగా ఇది మావోయిస్టు పార్టీ కూడా ఇది తెలిసిన విషయం, ఇది కొత్తగా కాదు. చాలా కాలం క్రితం కూడా ఏంటంటే ఒక ఉద్యమాలు నిర్మించే లేని పరిస్థితి ఉన్నదనే విషయం అర్థమై కూడా అర్థం అవుతుంటూ కూడా ఏంటంటే వాళ్ళు తిరిగి సాయుధ పోరాటం అనేది వాళ్ళు కొనసాగించడం అనేది ఒకనాడు కొనసాగించారు. ఒకనాడు ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమాలు ఉన్నాయి. తర్వాత ఆ మావోయిస్టు పార్టీ కూడా చాలా ప్రాంతాలకు విస్తరించింది, నిజమే అది. కానీ ఆ తర్వాత మారిపోయిన పరిస్థితి ఏదైతే ఉందో అది మావోయిస్టు పార్టీ ఆలోచించలేదు. అది ఆలోచించలేని అంటే దీన్ని వాళ్ళు ఆలోచించలేదు. కానీ ఈ పరిస్థితి ఏదైతుందో ప్రభుత్వాలు రాజ్యం ఏదైతుందో పూర్తిగా వాళ్ళని చంపేయడం అనేతుందో చట్టానికి వ్యతిరేకంగా ఈ చంపడం అనేతుందో ప్రజలు చూస్తున్నారు. దీని ఫలితం రాజ్యం ప్రభుత్వాలు అనుభవిస్తాయి, తప్పనిసరిగా అనుభవిస్తాయి. రేపు ఒక రోజు, రేపంటే రేపు కాదు, అది 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో రాజ్యం పైన ఈ వ్యతిరేకత ఏదైతుందో ఇది క్రమంగా తప్పనిసరిగా పెరిగి తీరుతుంది. నువ్వు పట్టుకుని చంపడం అనేది ఉందో దుర్మార్గం కదా. పోనీ నువ్వు యుద్ధం చేసినావంటే వేరు, అక్కడ వాళ్ళకు తుపాకులున్నాయి నీకు ఉన్నాయి, సరే యుద్ధం చేయడం అది వేరు. అదే తప్పుపడుతున్నప్పుడు నువ్వు పట్టుకొని చంపడం అనేది ఎంత దుర్మార్గం ఇది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అది. సార్, వరుసగా ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా నష్టపోతుంది, మ్యాన్ పవర్ విషయంలో నష్టపోతుంది. రిక్రూట్మెంట్ తరహా విధానాన్ని మావోయిస్ట్ పార్టీ అనుసరిస్తుందా, ఆగిపోయిందా? రిక్రూట్మెంట్ అని అంటే లేదు, అది గతానికంటే చాలా తగ్గిపోయింది. అది అంటే వేల సంఖ్య లోపల వందల సంఖ్యలో ఎక్కడ రిక్రూట్ అవుతలేరు. కారణం ఏందనుకున్నప్పుడు ప్రజా సంఘాలు లేవు, ప్రజా ఉద్యమే లేదు. ఎట్లా పోతారు, ఎక్కడి నుంచి పోతారు? పోయటానికి కూడా ఏంటంటే ఛానల్స్ కావాలి కదా. తర్వాత రమ్మనంగానే పోరు కదా. అంటే ప్రజా ఉద్యమంలో కూడా ప్రజా సంఘాలు తర్ఫీదు పొందాలి, అక్కడ చెక్కింగ్ జరగాలి, ఇవన్నీ జరగాలి కదా. ఇవన్నీ ఏమి జరిగే పరిస్థితి లేదు కాబట్టి జనరల్గా సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల లోపల కొంత అది ఉంటుంది. పార్టీ అంటే ఒక సింపతి ఉన్నది, సింపతి ఉన్నమాట వాస్తవమే, సింపతి ఉన్నది. కానీ ఆ సింపతి అనేది ఏదైతుందో అది తుపాకులు పట్టుకోవడానికి అది పనిచేయదు అది. కాబట్టి అది ఏదైతే ఉందో ఒక రకంగా రిక్రూట్ అనేది లేదు. ఎక్కడన్నా ఒకరో ఇద్దరు పోతే పోవచ్చు, ఒకరిద్దరు అనేది అంటే చాలా తగ్గిపోయింది అది. కాబట్టి ఈ పరిస్థితి లోపల ఏదైతే ఉందో మావోయిస్టు పార్టీ వాళ్ళు విధానాలు గతం నుంచే మార్చుకోకపోవడం అనేది దాని ఫలితంగా ఇది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు సరైన విధానాలు మార్చుకుంటూ కూడా అంటే 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 వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. మరొక వంక ఇది భావించడమే కాదు, బయటకు వచ్చిన వాళ్ళని కూడా ఇప్పుడు మరి నిన్న బయటకు వచ్చిన వాళ్ళని చంపడం కూడా మరి వాళ్ళు ఎట్లా బయటికి రావాలనే ప్రశ్న కూడా వస్తుంది. బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు సరే అంతకుముందు కొంతమంది సరెండర్ అయినరు, చంపలేదు. కానీ ఇప్పుడు మరి నిన్నటి ఇడమా ఘటన అయితే ఇడమా ఘటన కానీ ఇవ్వాలి ఏడుగురు కానీ మరి పట్టుకొని చంపారు కదా. ఏమనుకోవాలి, ఏమర్థం చేసుకోవాలి? ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు అనివార్యంగా యుద్ధం చేయాలి. సరే సస్తరా బత్తరా అది వేరే విషయం అది. కాబట్టి ప్రభుత్వ విధానాలు కూడా సరిగ్గా లేవు అవి. పర్ఫెక్ట్గా టార్గెట్ ఫిక్స్ చేసి మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వంలో ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఈ విషయంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అంతర్గతంగా కొంతమంది ఎవరైనా పోలీసులకు ఉప్పందిస్తారని అనుకోవచ్చా? ఎవరన్నా ఏందండి, మావోయిస్టు పార్టీ ఎప్పుడైతే అది దెబ్బతిన్నప్పటి నుంచి కూడా గ్రామంలో సంఘ నాయకులు లొంగిపోయినరు, దళాల లోపల లొంగిపోయారు, కంపెనీలు లొంగిపోయారు, బెటాలియన్లు లొంగిపోయిన వాళ్ళందరూ ద్రోహులు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, లొంగిపోయిన వాళ్ళు 100కు 99% కూడా ఏంటంటే ఎవరు చెప్పరు. ఎవరు కూడా మావోయిస్టులు చంపడానికి ఎవరు పూనుకోరు కూడా. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ప్రజల కోసం పనిచేసి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు వెంటనే మళ్ళీ ఇన్ఫార్మర్ ఇస్తారన్నది అది తప్పది, ఆ తప్పుడు అవగాహన. కాబట్టి ఎవరు 100 మందిలో ఒకరు ఉండరా అంటే ఉంటారు, తప్పనిసరిగా ఉంటారు. మావోయిస్టు పార్టీ కూడా తెలుసు అది. కాబట్టి ఆ ఒకరో ఇద్దరు చేసేది అవుతుందో అది నష్టమే కదా. అది ఇప్పుడు ఒకరిద్దరే కాదు, ఇప్పుడు ఇవాళ అదే దండకారణ్యం లోపల కూడా ఇదే ఇప్పుడు పువ్వార అనేది ఉంది, ఇడుమ గ్రామం ఉంది. పువ్వార అనేది దాదాపు 45 ఏళ్ళు వాళ్ళు పోరాడుతున్నారు, 45 సంవత్సరాల నుంచి. మావోయిస్టు పార్టీ వచ్చినప్పటి నుంచి 80 లోపల పార్టీ వస్తే అప్పటి నుంచి కూడా ఏంటంటే ఆ గ్రామం చాలా బలమైన గ్రామం, అక్కడ ఎలాంటి ఇన్ఫార్మర్స్ లేరు. కాబట్టి అలాంటి గ్రామం లోపల కూడా ఇప్పుడు ఇన్ఫార్మర్స్ ఉన్నారు, పువ్వారలో కూడా ఉన్నారు, పువ్వార మాడు కొండలో ఉన్నారు. కాబట్టి ఇన్ఫార్మర్లు అనేది ఏందో అంతటా కూడా పెరిగినరు. తర్వాత ఇప్పుడు ఏం జరిగింది, నిన్న ఇడుమా ఎన్కౌంటర్ కూడా కారణం అంటే ఏంటిది, ఎవరో సమాచారం ఇస్తేనే కదా. సమాచారం లేకపోతే వాళ్ళు ఎట్లా చేస్తారు? సమాచారం అనేది ఉందో ఎవరు ఇచ్చిండ్రు అంటే లొంగిపోయిన వాళ్ళు ఇచ్చిర్రా, లేకపోతే బయట ఉన్న వాళ్ళు మోసం చేసిండ్రా, ఎవరు ఏ రకంగా సమాలు తెస్తామని చెప్పి మోసం చేసేటోడు ఉంటాడు, లేకపోతే షెల్టర్ ఇస్తారని చెప్పి మోసం చేసేటోడు ఉంటాడు, హాస్పిటల్ తీసుకుపోతాడని మోసం చేస్తుంటాడు. ఎవరిని నమ్మాలి
అంటే ఇప్పుడు ఇది ఒక భయానకమైన స్థితి అనేది ఏందో మావోయిస్టు పార్టీకి వచ్చింది. చుట్టూ కూడా వాళ్ళ దగ్గరికి ఈవెన్ విలేకరులు కూడా ఇన్ఫార్మర్లు పోయినరు. రామ్జీ ఎన్కౌంటర్ అప్పుడు విలేకరులు పోయిన విషయం కూడా తెలుసు. ఛత్తీస్గఢ్ కూడా విలేకరులు పోయిన వాళ్ళు తెలుసు. తర్వాత ప్రజా సంఘాల్లో కూడా ఇన్ఫార్మర్లు ఉన్నారు. ప్రజా సంఘాలు ఇప్పుడు లేవా ప్రజా సంఘాలు. కాబట్టి ఇది ఏదైతే ఉందో అంటే ప్రభుత్వము తన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఒక వంక ఇన్ఫార్మర్లను ఆర్గనైజ్ చేసుకుంటుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లొంగ తీసుకుని ఆర్గనైజ్ చేసుకుంటుంది. ఒకటైతే. రెండోది ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్. ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది అంటే నీకు సెల్ ఫోన్ ఉన్నా, నీ దగ్గర కంప్యూటర్ ఉన్నా, వాకీటాకీ కూడా ఉన్నా, నువ్వు ఏదైనా డివైస్ పెట్టుకో, ఎలక్ట్రానిక్ డివైస్ నీ దగ్గర ఏదైతే పెట్టుకుంటావో దాని ద్వారా అది ఒక అంటే ఇప్పుడు మాట్లాడుతున్నావు ట్యాప్ అవుతుంది. ట్యాప్ మాత్రమే కాదు ట్రాక్ అవుతుంది. ట్రాక్ కావడం అంటే ఏంటిది నువ్వు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అంటే ఏంటంటే నువ్వు ఏ ప్రాంతాల నుండి మాట్లాడుతున్నావో కూడా నీకు అర్థమవుతుంది. 500 గజాల దూరంలో పడ్డా కూడా నువ్వు ఎక్కడున్నావో అర్థమవుతుంది. అది ఈ విషయం మావోయిస్టు పార్టీ కూడా తెలుసు. ఇవాళ కాదు 15 ఏళ్ళ కింద తెలుసు. వాళ్ళకు తెలియదని కూడా కాదు. కానీ ఒక అనివార్యమైన స్థితి సెల్ ఫోన్ ఉపయోగించాల్సి వస్తుంది. అనివార్యమైన స్థితి కంప్యూటర్ ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి ఈ మొత్తం స్థితి లోపల కూడా తీసుకునే జాగ్రత్తలు ఎప్పుడైతే తీసుకోరో దాని ద్వారా వాళ్ళు ఐడెంటిఫై అవుతుండ్రో. ఐడెంటిఫై అయ్యే కాదు వాళ్ళు ఎక్కడ ఏ కదలికలు కొనసాగించినా డే లోపట అంటే అంటే ఈ డేలో కనుక నువ్వు నీ కదలికలు కనుక మూమెంట్స్ ఉంటే నీ కదలికలు అర్థమవుతుంది. సెటిలైట్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, గమనిస్తున్నారు. లేదా నువ్వు డేరాలు వేసుకుని ఉన్నా నువ్వు ఎట్లుంటావు? నువ్వు అక్కడ ఉండేది ఇప్పుడు పూర్తి కమాంప్లేజ్ ఉండాలి కదా. అంటే నీ శరీరము నువ్వు కనబడకుండా ఉండాలి కదా. అంటే చెట్ల సాటున గుబులు, చెట్లు అంటే ఎండాకాలం అయితే అర్థమవుతావు. అంటే చెట్లు గుబురుగా ఉండాలి. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి సమస్యలు. కాబట్టి వీటన్నిటి మధ్యలో బట్ట కూడా ఇవాళ అర్థమయ్యే పొజిషన్ ఉంది. కాబట్టి అంటే ఒక వంక రిక్రూట్ లేదు, ఒక వంక ఉద్యమం లేదు, నిషేధానికి గురైంది. మరొక వంక ఎన్కౌంటర్లు అవుతున్నాయి. మరొక వంక నువ్వు నీ కదలికలు అన్నీ కూడా ఏంటంటే ఇంటెలిజెన్స్ యొక్క వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంది. ఇంటెలిజెన్స్ కంట్రోల్లో ఉంది. కాబట్టి ఈ కంట్రోల్ నుంచి కూడా ఏంటంటే ఇవాళ సాయుధ ఉద్యమాలకు ఈ మొత్తం కొన్ని అందుకోసం చెప్తున్నాను. ఇవాళ సాయుధ ఉద్యమాలకు ఇది అవకాశాలు లేవు. చనిపోవడం తప్ప మనకి ఏ రకమైన అవకాశాలు లేవు. కాబట్టి లేదనుకుంటే మరి ఏం చేయడం అని అంటే ఏం చేయడం అని అనుకున్నప్పుడు మారిన పరిస్థితిలో నేను మారను. ఎందుకంటే 50 ఏళ్ళ కింద సాయుధ పోరాటాలు ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది. మేము ఇట్లనే చేస్తామనంటే ఇట్లనే చేస్తామంటే ఇది పాతకాలం కాదు. ఇది వెనకట్లాగా వ్యవసాయం మూట కొట్టినట్టుగా నాగలు దున్నట్టు కాదు. ఇది ఆధునిక కాలం. ఇది ఆధునిక కాలానికి తగినట్టుగా మారాలి. ఇది మారుతూ కూడా ఉందంటే సమాజంలో పట్ల వీలైన కాడికి ఏ రకం మార్పు చేద్దాం అనేది ప్రజలు చైతన్యవంతం కావాలి. మనమే విప్లవం చేద్దాం మొత్తం ఇది చేస్తామన్నట్టు కాదు. అది ప్రజలతో పాటుకుంటూ ప్రజల్ని చైతన్యవంతం చేసే క్రమంలో మాత్రం వస్తుంది. అది లేకుండా వేరే రకంగా రాదు. అది ఇది మావోయిస్టు పార్టీ ఆలోచించుకోవాలి. అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వము వాళ్ళు బయటకు వచ్చే విధంగా అంటే అంటే అలాంటి అవకాశం ఇచ్చే విధంగా ప్రభుత్వం లేకుండా చంపేయడం అనేది దుర్మార్గం. ఇది శాంతి చర్చలు అన్నప్పుడు శాంతి చర్చలు చేయలేదు, ప్రభుత్వాలు చంపేసుకుంటున్నాయి. ఇప్పుడు కూడా ఏంటంటే కనీసం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది వచ్చారు కదా, సరెండర్ అయ్యారు కదా, సాయుధ పోరాటం విరమణ చేసారు కదా. మరి కనీసం ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చే విధంగా కృషి చేయొచ్చు కదా. చంపడం పట్టుకుని దొరికిన వాళ్ళని కూడా చంపడం ఇదేం పద్ధతి? అది ఏ రకంగా పోతుంది? రాజ్యం అంటే ఏమవుతుంది? ప్రభుత్వాలంటే ఏమవుతుంది? ప్రభుత్వాలంటే రాజ్యం అంటే పేద ప్రజలను చంపుతారు. వీళ్ళంతా ఎవరు? చనిపోయిన వాళ్ళు పేద ప్రజలు. ఇడుమ ఎవరు? పేద ప్రజలు, ఆదివాసీ. నేను ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి మొన్న పోయిండు, రమ్మని అన్నాడు, సరెండర్ కమ్మని అన్నాడు. మరి ఇప్పుడైతే దొరికింది కదా, ఎందుకు చంపినట్టు? కాబట్టి ఇది ఏదైతుందో ప్రభుత్వాలు ఇవి చాలా ఇది దుర్మార్గమైన పని. ఇది బూటక వెనుక ఉంటున్నది నేను ఖండిస్తున్నాను. మీలాంటి మాజీ మావోయిస్టులు, సానుభూతి పరులు ఈ యొక్క చర్చలకు సంబంధించి వారిని పోలీసులకు అప్పగించే విధంగా మీరు ఏమైనా నెట్వర్క్ ప్లాన్ చేస్తారా? ఎట్లా మీరు వాళ్ళు బయటకు వస్తే సేఫ్టీగా పోలీసుల ఆధ్వర్యంలో చర్చలు జరిగే విధంగా, వాళ్ళు లొంగుబాటు పోయే విధంగా మీలాంటి మావోయిస్టు మా సానుభూతి పరులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎందుకు దీన్ని తీసుకోవట్లేదు ప్రయారిటీ కింద? నేను మావోయిస్టు పార్టీ సానుభూతి పని కాదు. నేను మావోయిస్టు పార్టీని వదిలేసి వచ్చిన నేను స్పష్టంగా చనిపోవద్దు, మావోయిస్టు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు చనిపోవద్దు అన్న దాంతో శాంతి చర్చల కమిటీ నేను మాత్రమే కదా అనేక మందితోటి కలిపి అది ఆరంభించబడింది. దానికి సమాజంలో చాలా మద్దతు వచ్చింది. దాన్ని మేము చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వినలేదు. వినకుండా కంటిన్యూ చేసింది కదా. ఇప్పుడు అంటే మార్చి నెలలోపట ప్రారంభిస్తే కంటిన్యూగా ఎన్కౌంటర్లు చేసింది. ఇంకా శాంతి చర్చలని ఇంకెవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడినా అది వినే పరిస్థితే లేదు. అది
ఇనే పరిస్థితే లేదు కదా కంటిన్యూగా. ఇప్పుడైతే ఇంకా ఆల్రెడీ తనకు కొన్ని విజయాలు కూడా వచ్చినాయి. కేంద్ర కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు చంపిన తర్వాత ఇంకా అది శాంతి చర్చలు అనేది ఎక్కడది? అది శాంతి చర్చలు లేదు, పాడు లేదు. అది చంపడమే. చంపడం కూడా సరెండర్ అయితే అంటే కూడా నువ్వు నిన్న అంటే చంపడం అంటే ఇంకే ఎవరు మాట్లాడారు శాంతి చర్చలు? ఎవరు ఎంతోమంది మాట్లాడినా ఏ శాంతి చర్చలు లేవు. ఉన్నదాన్న కనీసం చట్టపరంగానే చర్యలు తీసుకున్నా అది కూడా లేదు కదా. పట్టుకొని చంపుతున్నావు. ఇంకా ఎంతమంది ఈ యొక్క దాంట్లో మావోయిస్టులు ఉండుండొచ్చు సార్ ఇప్పటి వరకు? ఇంకా ఇప్పుడు ఎంతమంది అని అంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అనేది ప్రశ్న కాదు. అది వాస్తవంగా ఈ మధ్య కాలంలో లోపల సరెండర్ అయిన వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పటికీ వాళ్ళు ఇంకెక్కువ సంఖ్యలో ఉన్నారు. ఒరిస్సాలో, బీహార్లో, జార్ఖండ్ లోపల, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లోపల లేదా ఛత్తీస్గఢ్ లోపల ఉన్నారు. ఇది ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అనే కంటే కూడా నా దృష్టి లోపల ఆ పార్టీ ఏదైతుందో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, సమస్యలు ఎదుర్కొంటుంది. ఇది ఎంతకాలం ఉంటుంది, ఎప్పుడు ముగుస్తుంది అనేది కూడా ఇది ప్రశ్నే కాదు నా దృష్టి లోపల. ఈ డేట్లు కూడా ఈ డేట్కి అయిపోతుందా, ఆ డేట్కి అయిపోతుందా అంటే పెళ్లి ముహూర్తం 10వ తారీఖు, 12వ తారీఖు, ఏ వర్జం, ఇవి కాదండి. కాబట్టి ఫస్ట్ పద్ధతి ఏదైతుందో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు చేసుకోవాలి. ప్రభుత్వం వాళ్ళను బయటికి తీయడం అంటే ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం వ్యతిరేకం. మరి శాంతి చర్చలు జరుపు, లేకపోతే వాళ్ళని బయటికి తీ. ఎందుకు చంపుతున్నావు నువ్వు? ఇది కదా. కాబట్టి ఈ చర్చలు ఎప్పుడైపోతారనేది అవుతుందో అది ఆ పార్టీ వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు ఏ రకంగా చేస్తారనేది అవుతుందో అది మనం ముందు మనం గమనించవలసిన విషయాలే. ఇది మొత్తానికైతే పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధపడుతున్నప్పటికీ బూటకనకు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చర్చలకు లేదా లొంగుబాటుకు గురయ్యే మావోయిస్టులకు సహకరించాలని కోరుతున్నారు మాజీ మావోయిస్ట్ నేత జంపన్న.